దేవుడు రాజులకు రాజు, ప్రభువులకు. మనం పుట్టినప్పటి నుంచి ఆయన రాజులకు రాజా? భూమి ఉన్నప్పటి నుండి రాజులకు రాజా? భూమి లేనప్పటి నుండినా? భూమి లేనప్పటి నుండి ఆయన రాజులకు రాజు, ప్రభువులకు. సరే, భూమి లేనప్పుడు రాజులు ఎక్కడున్నారు? భూమి మీద. మనుషులు లేనప్పుడు రాజులు కూడా ఎవరు లేరు. వీళ్ళని పక్కన పెట్టేద్దాం, భూమిని మనల్ని మర్చిపోదాం. భూమి లేనప్పటి నుండి ఆయన రాజులకు రాజు అయితే అప్పుడు రాజులు ఎవరు? సింపుల్. మళ్ళీ ఇంకా దాని గురించి అంతసేపు ఆలోచించాల్సిన పనే లేదు. మనుషులు లేరు, భూమి లేరు, కానీ అప్పటికైనా రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయితే ఆ కాలంలో ఎవరు రాజులు? దేవదూతలలో కొందరు అత్యంత భక్తిపరులు, శ్రేష్ఠులైన వారిని దేవుడు కొన్ని ప్రపంచాలకు రాజులుగా నియమించాడు. మీకు తెలుసా? దేవదూతలు నివసించడానికి సపరేట్గా దేవుడు కొన్ని ప్రపంచాలు చేశాడు. వారు అక్కడే నివాసం చేసి నిర్ణయ కాలానికి పరలోకానికి వస్తూ వెళ్తూ ఉంటారు. దేవదూతల్లో రాజులు ఉన్నారు, ప్రధానులు ఉన్నారు, అధికారులు ఉన్నారు, సైనికులు ఉన్నారు, సేవకులు ఉన్నారు. అన్ని వర్గాలకు సంబంధించిన అన్ని పనులు చేయగలిగిన వారు ఉన్నారు పరలోక రాజ్యంలో. ఆలోచనకర్తలు ఉన్నారు, 24 పెద్దలు కూడా ఉన్నారు. దేవదూతలు అంటే మన దృష్టికి ఓన్లీ సేవ చేసేవాళ్ళు. చాలా రకాల వారు పరలోక రాజ్యంలో ఉన్నారు. అడ్మినిస్ట్రేషన్ రన్ అవుతుంది పరలోక రాజ్యంలో. మీరు చెప్పండి, ఆయన చక్రవర్తియా కేవలం ఒక రాజు మాత్రమేనా? చక్రవర్తి అంటే అర్థం ఏమిటి? అనేక రాజులకు రాజు. పరలోకం ఒక్క రాజ్యం కాదు, సామ్రాజ్యం. సామ్రాజ్యం అంటే అర్థం ఏమిటి? సామంత రాజుల కలయికతో ఉన్నటువంటి దానిని సామ్రాజ్యం అంటారు. ఈ కారణం చేత దేవదూతల్లో కూడా అనేక మంది రాజులు ఉన్నారు. అవును, నూతన భూమి నూతన ఆకాశం గురించి మాట్లాడుతూ రాజులు ఆ నూతన భూమి యొక్క నూతన యెరూషలేము పట్టణం గురించి మాట్లాడుతూ అంటాడు, రాజులు దాని కాంతిలో సంచారం చేస్తారంట. ప్రైజ్ ది లార్డ్.